నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బాస్ ఈజ్ బ్యాక్ అంటోంది గులాబీ దళం. ఎప్పుడొచ్చో కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అంటూ కౌంటర్ ఇస్తోంది రేవంత్ సైన్యం. తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. సీఎం రేవంత్ వర్సెస్ మాజీ సీఎం కేసీఆర్ అన్నట్టుగా వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 26 ఏళ్ల ఆవిర్భావ వేడుకల్లో గులాబీ దళం దరువు వేసింది. బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో గులాబీ దళపతి దిశానిర్దేశం చేశారు. ఇక చిట్ చాట్లో రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో రెండే కూటములున్నాయన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, కోదండరాం ఒకవైపు, బీఆర్ఎస్, బీజేపీ మరోవైపు అంటూ ఆరోపణలు సంధించారు. ఇరువురు అగ్రనేతలు మాటలతోనే మంటలు పుట్టించారు. డైలాగ్ వారుపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. కేసీఆర్ పార్టీకి మనుగడ లేదన్నారు. అసలు పార్టీ ఉంటుందా పోతుందా అంటూ సందేహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కి భవిష్యత్తు లేదన్నారు రేవంత్. నాడు అధికారం అడ్డం పెట్టుకుని విర్రవీగారని, కేసీఆర్ను భరించలేక ప్రజలు గద్దె దించారని గుర్తు చేశారు రేవంత్. అలాగే కేంద్రం తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. శిఖండి రాజకీయాలు మానుకోవాలని బీజేపీకి సూచించారు. మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయమన్నారు. కాళేశ్వరంపై వెంటనే సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు రేవంత్. తానే స్వయంగా ఢిల్లీ వెళ్లి సీబీఐ డైరెక్టర్ను కలుస్తానన్నారు. ఇక బీఆర్ఎస్ కార్యవర్గ భేటీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పాలనపై నిప్పులు చెరిగారు. పార్టీ లైన్ దాటితే సిట్టింగ్లకు కూడా టికెట్లు ఇవ్వమన్నారు కేసీఆర్. త్వరలోనే రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. పనిచేసే వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. లోక్సభలో బీఆర్ఎస్ లేని లోటు తెలుస్తోందన్నారు కేసీఆర్. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పెద్ద వెధవ అంటూ ఆయన మండిపడ్డారు. చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించేందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు కేసీఆర్. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమం కోసమే రైతు బంధు తెచ్చామని గుర్తు చేశారు. రాశి కంటే వాసి ముఖ్యమన్నారు కేసీఆర్. పార్టీ లైన్ దాటితే సిట్టింగ్లకు కూడా టికెట్స్ ఇచ్చేది లేదన్నారు.